ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని క్యాజువల్ కుర్తీసు అండ్ క్యాజువల్గా మనం ఇంట్లో వేసుకునే లాంగ్ ఫ్రాక్స్ లాంటివి చూపిస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం డ్రెస్సెస్ లేదా శారీసు నైటీస్ వేసుకుని బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు మనం ఇంట్లో కూడా కొంచెం మంచిగా వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి. చాలా బాగున్నాయి. ప్లస్ ప్రతిదీ నేను బడ్జెట్ చూసుకుంటాను కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను ఇవన్నీ. సో ఎక్కడ తీసుకున్నాను అనుకుంటున్నారు కదా, సో నేను ఇవి వచ్చేసి వీణా పద్మిని గారి దగ్గర తీసుకున్నానండి. తను మా ఫ్రెండ్ అనమాట. నేను ఆల్రెడీ వీణా పద్మిని గారి దగ్గర నుంచి తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ని అయితే మీకు షేర్ చేశాను. అది వచ్చేసి తను సేల్ చేసే డ్రెస్సులు అనమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తన్ని కాంటాక్ట్ అయ్యి మీరు కొనుక్కోండి అని చెప్పాను. సో నేనైతే ప్రమోషన్స్ చేయట్లేదండి, జస్ట్ తను మా ఫ్రెండ్ కాబట్టి నేను తనకి హెల్ప్ చేశాను అనమాట. మీలో నచ్చితే కనుక మీకు ఫోర్స్ ఏం లేదండి, మీరు తన్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఫ్యాబ్రిక్ అది బాగుంది అనుకుంటేనే మీరు తీసుకోండి. నేను తీసుకునే అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాను అండ్ డిఫరెంట్గా కూడా ఉన్నాయని నాకు అనిపించింది. సో ఈరోజు నేను తీసుకునే ఏంటనేది చూసేయండి. ఫస్ట్ ఇది వచ్చేసి చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, కలర్ కూడా బాగుంది. గ్రీన్ అండ్ అంటే కొంచెం కల్నేత షేడ్ అనమాట. గ్రీన్లో మనకి ఫ్రంట్ యోక్ పార్ట్లో వచ్చేసి ఇలా వచ్చిందండి వర్క్ అనేది. సో ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చి ఇక్కడ మెరూన్ కలర్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్తో. అండ్ ఇది చెప్పాలంటే లాంగ్ వస్తుందండి, చాలా కింద వరకు వస్తుంది. అంటే మనకి లాంగ్ ఫ్రాక్ అనమాట. కింద వచ్చేసి మళ్ళీ ఇట్లా మెరూన్తో అయితే మనకి ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేశారు. అంటే చెప్పాలంటే ఎక్కువ గేరా అయితే ఉండదండి, అంటే పార్టీ వేర్ అయితే కాదు. క్యాజువల్గా సింపుల్గా వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అండ్ దీనికి కంప్లీట్గా లైనింగ్ కూడా ఉందండి లోపల. మొత్తం కూడా ఈ లైనింగ్ కూడా మనకి సాఫ్ట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కాటన్ అయితే కాదు, బట్ సాఫ్ట్గా ఉంది, గుచ్చుకునేలాగా అయితే లేదు. అండ్ కింద వరకు ఉందండి లైనింగ్ కూడా మీకు చూపిస్తాను లోపల. సో ఇక్కడ వరకు అంటే కింద వరకు అయితే ఇచ్చేసారు మనకి లైనింగ్ పార్ట్ అనేది. సో ఇలా వస్తుంది. కొంచెం అంటే లెంత్ కొంచెం తక్కువ అనమాట లోపల, అంతే. జస్ట్ మనకి క్యాజువల్గా వేసుకోవాలి, కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి ఇంట్లో అన్నప్పుడైనా ఇలాంటివి ట్రై చేయొచ్చు. బయటికి కూడా వేసుకెళ్ళొచ్చండి, బట్ ఎక్కువగా అయితే గేరా లేదు అంతే. మిగతా అదంతా కూడా చాలా బాగుంది. ఈ యోక్ పార్ట్లో కూడా వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. చూడండి ఇలా ఉందన్నమాట. సైజ్ వచ్చేసి ఇది నేనైతే ఎక్సెల్ తీసుకున్నానండి. మనం అంటే బ్రాండ్ని బట్టి డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి. సో నేను ఇదైతే తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 500కి వచ్చిందండి. చాలా బాగుంది అనిపించింది. అంటే ఫ్యాబ్రిక్ బాగుంది, సాఫ్ట్గా ఇంట్లో క్యాజువల్గా వేసుకోవడానికి అండ్ బయటకు కూడా వేసుకెళ్ళచ్చు కాబట్టి ఇది బాగుందని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. నెక్స్ట్ ఇది కూడా ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్ మోడలేనండి. సో ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ యోక్ పార్ట్లో వచ్చేసి ఇలా వస్తుంది మనకి వర్క్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ పైన కూడా ఒక బటన్ అయితే వస్తుంది. ఇక్కడ మిడిల్లో డ్రాప్ షేప్ వస్తుంది అనమాట ఫ్రంట్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా కాలర్ ఫుల్ పై వరకు ఉంటుంది. ఇది కూడా ఎక్సెల్ సైజ్ తీసుకున్నానండి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 వచ్చి ఇలా ఇచ్చారనమాట. అండ్ మనకి ఇది కూడా అంతేనండి, ఫ్రిల్ అయితే ఎక్కువగా రాదనమాట, గేరా ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ఇది సాఫ్ట్గా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ కూడా నాకు నచ్చి తీసుకున్నాను. యోక్ పార్ట్లో కూడా ఇలా సింపుల్ వర్క్ వచ్చింది. అండ్ కింద వచ్చేసి ఇలా బార్డర్ అయితే వస్తుందండి, ఇలా వచ్చిందనమాట బార్డర్ అనేది. జస్ట్ సింపుల్గా వేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా హాయిగా అనిపించింది. సో ఇది వచ్చేసి జస్ట్ 400 రూపీస్ అండి. చాలా వర్త్ఫుల్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇది వచ్చేసి కుర్తీ అండి, క్యాజువల్గా వేసుకునే కుర్తీ, చక్కగా బయటికి కూడా వేసుకెళ్ళచ్చు. ఇది కూడా వచ్చేసి కల్నేత షేడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. మిడిల్లో అయితే మనకి ఇలా అంటే ఇది అటాచ్డ్ అండి, ఓపెనబుల్ అయితే కాదు, ఇది మొత్తం అటాచ్డ్ అనమాట. మిడిల్ అంతా కూడా ఇలా వచ్చి మనకి బటన్స్ అనేవి ఇచ్చారు. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి, 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఇలా పట్టీ స్టైల్లో అయితే ఇచ్చారనమాట, చిన్న క్లాత్ లాగా యాడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం కూడా మనకి ఇలా ప్లెయిన్ ఉంటుంది. చెప్పాలంటే చాలా సాఫ్ట్గా ఉందండి, ఫ్యాబ్రిక్ సింపుల్గా ఉందన్నమాట. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, 400 అనమాట. నాకైతే ఫిట్టింగ్ కూడా బాగా నచ్చింది ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంచెం ఖాదీ స్టైల్లో అయితే ఉందండి. యోక్ పార్ట్లో వచ్చేసి వర్క్ చాలా బాగుంది, చూడండి ఇలా. సో వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. బట్ చెప్పాలంటే మనకి దీనికి లైనింగ్ అయితే లేదండి, సో కొంచెం పలుచగా అయితే అనిపిస్తుంది. సో మనకి మేనేజబుల్ అంటే తీసుకోవచ్చు అనమాట ఇలాంటిది. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇట్లా ప్లెయిన్ వస్తుంది మొత్తం కూడా. హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 వచ్చినాయండి.
ఇలా. అండ్ కింద వచ్చేసి ప్లెయిన్గానే ఉంటుంది, మొత్తం కూడా ప్లెయినే ఇలా అనమాట. యోక్ పార్ట్ ఒక్కటే హైలైట్ అయిందండి దీనికి. వేసుకుంటే ఫిట్టింగ్ అది బాగుంది కాబట్టి ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 400 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్గా సెట్ అండి, అంటే మనకి 3 పీస్ సెట్ అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ టస్సర్ వస్తుందన్నమాట. టస్సర్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా పైన యోక్ పార్ట్లో అయితే ఇలా వర్క్ ఇచ్చారండి, మిర్రర్ వర్క్ అనేది ఇలా వస్తుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు అర్థమవుతుంది కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయినే వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చూడండి ప్యూర్ అనమాట. లోపల లైనింగ్ పార్ట్ కూడా ఉంది. ఇట్లా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారు, కింద ఇక్కడ అక్కడక్కడ మిర్రర్స్ వస్తున్నాయి అనమాట. సైడ్ వచ్చేసి ఇలా స్లిట్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట, మనకి 3/4 హ్యాండ్స్ వస్తాయి. అండ్ మొత్తం కూడా ఇలా ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి బాటమ్ వేర్ అయితే ఇలా ఇచ్చారండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా పట్టీ స్టైల్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ అనేది వస్తుంది. అండ్ మనకి ఇది స్ట్రైట్ ప్యాంట్ లాగా ఇస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు మోడల్ ఉందన్నమాట. ఇది మొత్తం దీనికి కూడా కంప్లీట్గా లైనింగ్ అయితే ఉందండి. మొత్తం చక్కగా లైనింగ్ వచ్చింది. అండ్ లోపలంతా కూడా జిగ్జాగ్ వర్క్, నీట్ ఫినిషింగ్ అయితే ఉందండి. అంటే మనం కొన్ని ఫ్యాబ్రిక్ని బట్టి కొన్ని లుక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ చెప్పాలంటే నాకు ఈ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా బాగా నచ్చింది. విత్ చున్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు. చున్నీ వచ్చేసి ఇలా వస్తుందండి, జరీ లైన్స్ అనేవి వస్తుంది. అంటే కంఫర్టబుల్గా మనకి సాఫ్ట్గా ఉంది, ఫాలింగ్ లాగా ఉంది కాబట్టి మనకి వేసుకున్న డ్రెస్ పైన చాలా బాగుంటుంది. ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. డ్రెస్కి ఇలా వస్తుందన్నమాట. అంటే మనం సింపుల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్కి వేసుకోవాలన్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని బట్టి మనకి లుక్ అనేది వస్తుందండి. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో నేను లాస్ట్ వీణా పద్మిని గారి వీడియో పోస్ట్ చేసినప్పుడు చెప్పానండి, ఆల్రెడీ నేను కొన్ని తీసుకున్నాను, అవి వచ్చేసి ఇంకొక వీడియోలో చూపిస్తానని. సో నేను ఇవన్నీ కూడా కాస్ట్కే తీసుకున్నానండి, ప్రమోషన్ అయితే కాదు. మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మీకు నచ్చితేనే మీరు ఆవిడని కాంటాక్ట్ అయ్యి బాగున్నాయి అనుకుంటేనే తీసుకోండి, ఫోర్స్ ఏమీ లేదు. జస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను అంతే. సో మీకు నేను చూపించిన ఈ డ్రెస్లన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో బాగున్నాయి అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను తీసుకున్న ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.